మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మహానందిలో చిరుత సంచారం స్థానికుల్ని భయాందోళనకు గురి చేస్తుంది. అయ్యన్న నగర్ గ్రామంలో పొలాల వద్ద కాపలా కాస్తున్న ప్రజలను చిరుత వెంబడించినట్లు స్థానికులు తెలిపారు. గ్రామస్తులు కేకలు వేయడంతో చిరుత పారిపోయిందని చెప్పారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ఎప్పుడు ఎక్కడ చిరుత తమపై దాడి చేసి ప్రాణాలు తీస్తుందో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, కిరణ్మయ్, ఏదైతే నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో చిరుతపులు అయితే సంచలనం రేపుతా ఉంది. అంటే గత 15 రోజులుగా ఇప్పటికే 5-6 సార్లు కూడా చిరుతపులి అంటే పంట పొలాల్లో పనిచేసే వాళ్ళకి కనిపించడము, లేదా ఈ పశువుల పాకులో తిరగడము, ఇలా వరుసగా జరుగుతూనే ఉంది. అంటే నిన్నటి రోజు ఏదైతే అయ్యప్ప నగర్ కేంద్ర కొంతమంది పంట పొలాలు అక్కడ కాపలా కాయడానికి ఉంటారు. ఎందుకంటే ఈ పంట పొలాలని కొన్ని అడవి జంతువులు నాశనం చేస్తాయనే ఉద్దేశంతో రైతులు అక్కడ కాపలా ఉన్న సమయంలో చిరుతపులిని వాళ్ళు వెంబడించింది. ఆ వెంబడిస్తే ఒకరికొకరు కేకలేయడము, అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా పెద్ద ఎత్తున కేకలేసి అరవడం వల్ల చిరుతపులి పారిపోయింది. అంటే లేని పక్షంలో ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే ప్రాణానికి ముప్పు ఉండేదని గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే మహానంది పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతాల్లో తరచుగా చిరుత వస్తూ ఉంది. అంటే రోజు మార్చి రోజు 2 రోజులకు 3 రోజులకు వస్తూ ఉంది. ఈ పరిస్థితి నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు అంటే కేవలం అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తలు వహించండి అని చెప్తా ఉన్నారు తప్ప చిరుతలు జన సంచారంలోకి రాకుండా లేదా దేవాలయ పరిసరాల్లోకి రాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారనేది ఇప్పటి వరకు అయితే తెలియడం లేదు. బట్ అటవీ శాఖ అధికారులు అడుగడుగునా కొంత నిర్లక్ష్యం వహిస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. కిరణ్ భాయ్, ఇప్పటికే ఫారెస్ట్ అధికారులకి గ్రామస్తులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కానీ పట్టించుకోవాలని చెప్పి గ్రామస్తులు అయితే చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి ఫారెస్ట్ అధికారులను స్పందించే అవకాశం ఉంటుందా? స్పందించడం అంటే కిరణమై, వాళ్ళు స్పందిస్తున్న తీరైతే గ్రామస్తుల అంటే మెమోరాండము తీసుకుంటున్నారు, అంతేగాని క్షేత్రస్థాయిలో యాక్షన్ లేకుండా పోతా ఉంది. అంటే వాస్తవంగా తీసుకున్న తర్వాత పులులు కట్టడికి ఏం చేయాలి, కంచె వేయాలా, ఫించింగ్ ఏదైనా ఏర్పాటు చేయాలా, లేకపోతే ఏంటి అనేది చేయలేకపోతున్నారు. మొన్న పచ్చర్లలో ఒక మహిళపై దాడి చేసి చంపిన ఘటనలు ఉన్నాయి. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాలు జరిగాయి. అంటే పశువులు కుక్కల్ని తీసుకెళ్లిన పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి మనుషులకు అలవాటుపడి మనుషులు తినడం మొదలు పెడితే అప్పుడు గ్రామాల పరిస్థితి ఏమి, గ్రామాలలో ప్రజలు ఉండాలా లేదనేది ఒక భయాందోళన అయితే ఉంది. బట్ పకడ్బందీ చర్యలు అయితే కనిపించడం లేదు అటవీ శాఖ నుంచి. కిరణ్ భాయ్, రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ.